హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గుడి చూపిస్తాను. రండి ఒకసారి చూడండి. ఇది మర్చిపోకండి. ఇది చూసి చూసి మీరు తరించాలి. మళ్ళీ జన్మలో ఉంటే ఇలా మనం పుట్టాలని కోరుకోవాలి. ఈ మాత ఈ మాత గురించి చెప్తాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం. ఈవిడి పుత్ర కామేష్టి యాగం ద్వారా జన్మించింది. ఈమె పేరు వాసవి కన్యగా అవతరించింది. ఆమె పెళ్లి చూపులు చూద్దామనే టైంలో ఒక విష్ణువర్ధన రాజు అనే రాజమండ్రి రాజుగా పిలువబడే రాజు ఈమెను కోరుకుంటాడంటే పెళ్లి చేసుకుందామని. ఏదో నాకు తెలిసిన మట్టుకి నేను చెప్తున్నాను. అయితే అప్పుడు ఆ రాజు తినని కోరుకుంటే నేను నా భార్యగా చేసుకుంటానని చెప్తాడు. అయితే ఆవిడ నేను చేసుకోనని చెప్పేస్తుంది. వీళ్ళు వైశ్యులు, కన్యకా పరమేశ్వరి దేవి. రాజును కాదనుకుని ఆమె అగ్నిలో ఆహుతి అయిపోవడం వల్ల ఈమెకు ఇంత మంచి మందిరం కట్టించారు. ఈవిడ చాలా అనుకున్నవన్నీ కోరికలు తీరుతాయి. ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని మీరు చూడాలి. తప్పకుండా మీరు కూడా చూడండి.